ఉపశమనం అంటే దేవుడు, నా కష్టాన్ని వినేవాడు దేవుడు. దానికి రూపం లేదు. ఆ భగవంతుడు రూపాన్ని ఒక జీసస్ క్రీస్తులోనో లేకపోతే అల్లాలోనో లేకపోతే మన దేవుళ్ళలోనో చూసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు ఉపశమనం ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటాడు. అదే వాళ్ళ క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు విస్తరించడానికో లేకపోతే వాళ్ళు శాంతను పొందుతున్నారు. దాని దగ్గర నీ దగ్గర ప్రత్యామ్నాయం ఏది? అంటరానితనం. ఎంత జరిగితే గరికి పెట్టుకోండి, నేను ఏదో వీడియోలో అవతల పోండి అట. ఏటా పోయేది? ఏట్రా ఇది? నాకు అర్థం కాదు. ఆ సామాజిక వర్గాలు స్నానం చేయరా? వాళ్ళు బట్టలు వేసుకోరా? మనిషిగా చూడలేరా? మానవత్వం కొరవడినప్పుడే, ఆడి మనిషిగా ఆడి గుర్తింపు లేనప్పుడే ఆడు ఎత్తుక్కుంటాడు ఎక్కడో దగ్గర సాంతన. ఎందుకురా మోసం చేస్తారు? దేనికిరా మోసం చేస్తారు? ఉపశమనం అంటే దేవుడు, నా కష్టాన్ని వినేవాడు దేవుడు. దానికి రూపం లేదు. ఆ భగవంతుడు రూపాన్ని ఒక జీసస్ క్రీస్తులోనో లేకపోతే అల్లాలోనో లేకపోతే మన దేవుళ్ళలోనో చూసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు ఉపశమనం ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటాడు. అదే వాళ్ళ క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు విస్తరించడానికో లేకపోతే వాళ్ళు శాంతను పొందుతున్నారు. దాని దగ్గర నీ దగ్గర ప్రత్యామ్నాయం ఏది? అంటరానితనం. ఎంత జరిగితే గరికి పెట్టుకోండి, నేను ఏదో వీడియోలో అవతల పోండి అట. ఏటా పోయేది? ఏట్రా ఇది? నాకు అర్థం కాదు. ఆ సామాజిక వర్గాలు స్నానం చేయరా? వాళ్ళు బట్టలు వేసుకోరా? మనిషిగా చూడలేరా? మానవత్వం కొరవడినప్పుడే, ఆడి మనిషిగా ఆడి గుర్తింపు లేనప్పుడే ఆడు ఎత్తుక్కుంటాడు ఎక్కడో దగ్గర సాంతన. ఎందుకురా మోసం చేస్తారు? దేనికిరా మోసం చేస్తారు?